రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతారా? ఇప్పటికే ఇద్దరు టీ20 టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. మరి మరో 2 ఏళ్ల తర్వాత జరగనున్న వన్డే ప్రపంచ కప్ బరిలో నిలుస్తారా అనేది సందిగ్ధంగా మారింది. భారత క్రికెట్ లో ఇద్దరు గొప్ప ఆటగాళ్లు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం 10 నెలల్లోనే టీ20 టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత విరాట్, రోహిత్ వన్డే క్రికెట్ కూడా వీడ్కోలు పలుకుతారా అనే ప్రశ్నలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో పాటు విరాట్, రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడవచ్చనే అవకాశం కూడా భారత క్రికెట్ అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 2027 వన్డే ప్రపంచ కప్ కు ఇంకా 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంది. ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఎన్ని వన్డే మ్యాచ్లు ఆడుతుందనేది కూడా ఆసక్తికరమైన ప్రశ్న. ఇందుకు సమాధానం 27 మాత్రమేనని తెలుస్తుంది. అవును, 2 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్లలో మొత్తం 27 మ్యాచ్లు ఆడనుంది. 2027 వన్డే ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న విషయం గురించి ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు వారు ప్రపంచ కప్ లో ఆడటం గురించి బీసీసీఐ కూడా ఏమీ చెప్పలేదు. కానీ ది వీక్ నివేదిక ప్రకారం బీసీసీఐ ఉన్నతాధికారులు త్వరలో వన్డేల్లో వారి భవిష్యత్తు గురించి విరాట్, రోహిత్లతో చర్చించే అవకాశం ఉంది. ఇంతలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన ఉద్దేశాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. కొంతకాలం క్రితం గౌతమ్ గంభీర్ ను విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్ లో ఆడటం గురించి అడిగారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం దృష్టి 2026 టీ20 ప్రపంచ కప్ పై ఉంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనుంది. 2027 వన్డే ప్రపంచ కప్ కు ఇంకా 2 సంవత్సరాల దూరంలో ఉంది. నేనెప్పుడు ఒక విషయం చెబుతాను, మీరు బాగా ప్రదర్శన ఇస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రపంచ కప్ ఆడండి. గంభీర్ చేసిన ఈ ప్రకటన విరాట్, రోహిత్ స్థిరంగా మంచి ప్రదర్శన ఇవ్వగలిగితే వారిద్దరూ 2027 ప్రపంచ కప్ లో ఆడటానికి తనకు ఎటువంటి అభ్యంతరం ఉండదని చూపిస్తుంది. కానీ గంభీర్ మాత్రం యువకులతోనే బరిలోకి దిగాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ ఇద్దరు దిగ్గజాలకు ఊహించని షాక్ తగిలినట్లే.